నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. మకర రాశి వారికి ఆగస్టు నెల నుంచి రాబోయే 6 నెలలు ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. మకర రాశి అధిపతి శని భగవానుడు అవడం వల్ల శని ఈశ్వరుడు అనుగ్రహం కలగాలని, శనివారానికి అధిపతి అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ కలగాలని వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేస్తూ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ నమః. మకర రాశి వారికి ఆగస్టు నెలలో ప్రతికూలంగా ఉంది. సెప్టెంబర్ నెల మిశ్రమంగా ఉంటుంది. అక్టోబర్ నెల బాగుంది. నవంబర్ నెల మిశ్రమంగా ఉంది. డిసెంబరు ప్రతికూలంగా ఉంది. జనవరి నెల మిశ్రమంగా ఉండడం జరిగింది. వీళ్ళు ఇతరులకి జామీ ఉండడం వల్ల నష్టపోవడం జరుగుతుంది. ధనమూలకంగా కొంచెం ఇబ్బందులు అవి వస్తూ ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించాలి. ధనం విషయంలో రుణ బాధలు ఉంటాయి. రుణ బాధ నుంచి బయటపడే అవకాశం తక్కువగా ఉంది వీళ్ళకి. అట్లాగే వీళ్ళు విద్య విషయంలో అనుకున్న విద్య రాణింపు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ద్వితీయంలో ఏలినాటి శని ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ శని వక్రం చేత ఇబ్బందికి పడుతూ ఉంటారు ఈ రాశి వారు. అలాగే రాహు అనుకూలంగా ఉన్నాడు, గురుడు అనుకూలంగా ఉన్నాడు ఈ రాశి వారికి. అలాగే కేతు అనుకూలంగా ఉన్నాడు. ఈ గ్రహానుకూలత ఉండడం వల్ల వీళ్ళు ఈ 3 నెలలు అనుకూలత, 3 నెలలు ప్రతికూలత ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి. మరి విద్యా పరంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల ఆరోగ్య బాధలు, ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళు తగు జాగ్రత్తలు వహించాలి ఆరోగ్య విషయంలో. అలాగే విద్యాపరంగా అనుకున్నటువంటి రీతిలో రాణింపు తక్కువగా ఉంటుంది. కొంచెం ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకున్నట్టు సఫలీకృతం కావడం తక్కువగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి నిరాశాజనకంగా ఉంటుంది. ప్రమోషన్స్ కూడా రావడం తక్కువగా ఉంటుంది. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వారికి కూడా విదేశీయానం కూడా అనుకూలత తక్కువగా ఉండదు. ఏలినాటి శని ప్రభావం వల్ల ధనం వీళ్ళకి మంచినీరప్రాయంగా ఖర్చు అవుతుంది. వీళ్ళ చేతిలో ధనం నిలవ ఉండదు. ఎందువల్ల అంటే శని భగవానుడు ఆయన ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతికూలత వల్ల ధనం బాగా ఖర్చు అవుతుంది మంచినీరప్రాయంగా వీళ్ళ చేతిలో. అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నప్పటికీ కూడా రాజకీయ నాయకులు హామీలు నిలబెట్టుకోవడం కోసం ధనం ఖర్చు చేస్తూ ఉంటారు. అట్లాగే రాజకీయ పరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. జాగ్రత్తలు వహించాలి. రాజకీయ పరంగా ధనలాభం అనుకోకుండా వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ ధనలాభాలు కూడా సఫలీకృతం కావు. అందువల్ల జాగ్రత్త వహించాలి ధనం విషయంలో వీళ్ళు. అలాగే కుటుంబంలో అన్యోన్యత కూడా తక్కువగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావటము, మాట పట్టింపులు రావటము, ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ రాశి వారు కొంచెం జాగ్రత్త వహించాలి కుటుంబ విషయంలో. సంతాన విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. సంతానంతో ఏదో రకంగా ఇబ్బందులు పడటము, సంతానం లేని వారికి సంతానం కలగటము, సంతానం మీద చికాకు, కోపాలు, అసూయ, ద్వేషాలు ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి సంతాన విషయంలో కూడా ఈ రాశివారు. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి సంతాన యోగం, వివాహం కాని వారికి వివాహ యోగం ఉంది. అలాగే సంతానం లేని వారికి కూడా శుభవార్తలు వినే అవకాశం ఖచ్చితంగా ఉంది. అట్లాగే వీళ్ళు వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది. కానీ అనుకున్నటువంటి లాభం ఆశించడం కొంచెం కష్టంగా ఉంటుంది. అనుకున్న లాభార్జన రాదు. వృత్తి చేసుకునేవారు కూడా వృత్తి అనుకూలంగా ఉంటుంది. కానీ అనుకున్నటువంటి లాభం ఆశించిన లాభం వీళ్ళ చేతికి అందడం కష్టంగా ఉంటుంది. అట్లాగే సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ రంగం కూడా ప్రతికూలంగా ఉంటుంది. వీళ్ళు ఆయిల్ వ్యాపారం అలాంటి వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తూ ఉంటాయి. అలాగే
రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా నిరాశాజనకంగా ఉంటుంది. ప్రతికూల యోగాలు ఉంటాయి, వీళ్ళకి అనుకూలతలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అధిపతి రాస్యాధిపతి శని అవడం వల్ల ఇబ్బందులుగా ఉంటాయి. తద్వారా శనికి కుజుడు శత్రువు కాబట్టి, కుజుడు భూమికి అధిపతి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఈ రియల్ ఎస్టేట్ అనేది కలిసి రాదు. తగు జాగ్రత్త. మకర రాశి వారు కొంచెం జాగ్రత్త వహించాలి. రియల్ ఎస్టేట్ విషయంలో డబ్బు పెట్టుబడి పెడుతున్నా లేదా డబ్బు ఖర్చు పెడుతున్నా జాగ్రత్త వహించి జాగ్రత్తగా తీసుకోవడం, ఆచితూచి మెదడం చాలా మంచిది. అట్లాగే స్టాక్ మార్కెట్లో ధనం నిల్వ చేసేవారికి కూడా కొంచెం నిరాశాజనకంగా ఉంటుంది. స్టాక్స్ పడిపోవడం, ఇట్లా ఇబ్బందులు పడడం, స్టాక్ మార్కెట్ పరంగా తగు జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు జాగ్రత్త వహిస్తారో తద్వారా స్టాక్స్ పెరిగినప్పుడు కొనడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి. మరి ఈ యొక్క మకర రాశి వారికి ఏ పరిహారం చేస్తే బాగుంటుందంటే విశేషముగా శనీశ్వరుడికి జపం చేయించుకోవటము, శని భగవానుడికి 19,000 జపము, 1900 తర్పణ, 190 హోమం చేసుకోవడం అనుకూలంగా ఉంటుంది. ఎందువల్లంటే వక్ర శని, ఏలినాడు శని ప్రభావం వల్ల ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాటి నుంచి బయటపడాలంటే ఆ యొక్క గ్రహానుకూలత కలగాలి. అట్లాగే గురుబలం కూడా తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు విశేషంగా దత్త కవచాన్ని పారాయణ చేయడం అనుకూలంగా ఉంటుంది. మరి ఈ యొక్క ఈశ్వరుడికి విశేషంగా రుద్రాభిషేకం, రుద్రహోమం చేసుకోవడం కూడా అనుకూలతలు చేకూరే అవకాశంగా చెప్పవచ్చు. చూశారు కదండి. మరి ఈ రోజున మకర రాశి వారికి ఈ 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది. తగిన పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ కూడా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది. చక్కగా నన్ను సంప్రదించినట్లయితే ఆరోగ్య, విద్య, ఉద్యోగ, రాజకీయ, ధన, కుటుంబ, వృత్తి, వ్యాపార, సినీ రంగ, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా, వివాహ సంతాన విషయంలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీకు చక్కటి పరిష్కారం మీ జాతకం చూసి తద్వారా పరిష్కారం చెప్పి ఆ పరిష్కారం ద్వారా పరిహారం చేసి మీకు అనుకూలత చేయగలను. నా నెంబర్ స్క్రోల్ అవుతోంది. ఎలాంటి సందేహాలున్నా సంప్రదించండి. మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. పెంచాలి సంతాన విషయంలో కూడా పుట్టిన సంతానం సరిగా మాట వినకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించాలి సంతాన విషయంలో. అలాగే వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వృత్తి గురుబలం ఉండడం వల్ల వృత్తి వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది. కానీ అనుకున్నటువంటి ధనం ఆశించలేరు. ధన రాబడి కొంచెం తగ్గుతుంది గతంలో కంటే కూడా. గ్రహానుకూలత తక్కువగా ఉండటం వల్ల సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ రంగ అనుకూలత తక్కువగా ఉంది, ప్రతికూలంగా ఉంది. అలాగే సినీ పరిశ్రమలో సినిమాలు తీసేవారు షూటింగ్స్ అనుకున్న టైంకి జరగకపోవటము, అట్లాగే అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు ఎదురు చూస్తారు ఖచ్చితంగా. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఏలినాడు శని ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా ప్రతికూలంగా ఉంది, జాగ్రత్తలు వహించాలి. అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కూడా పెట్టేవారు జాగ్రత్తగా పెడుతూ ఉండాలి, ఆచితూచి. గురుబలం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాహు వల్ల చికాకులు సమస్యలు వస్తుంటాయి. అనుకున్నట్టుగా సడన్గా షేర్ పడిపోవడము, ఇబ్బందులు పడటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్త వహించాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు కూడా జాగ్రత్త వహించాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలత కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఏలినాడు శని ప్రభావం ఖచ్చితంగా ఉంది. జన్మలో రాహు ఉంటే సర్పదోష కారకుడు. ఈ సర్పదోషాల వల్ల, పితృదోషాల వల్ల అనుకున్న పనులు ఎక్కడొక్కడ స్తంభించిపోతూ ఉంటాయి. అందువల్ల తగు జాగ్రత్తలు వహించాలి. వీళ్ళకల్లా రాహుకు అధిష్టాన దేవత అమ్మవారు దుర్గా అమ్మవారు కాబట్టి వీళ్ళు విశేషముగా దేవి ఖడ్గమాల ప్రతినిత్యము పారాయణ చేయడం అనుకూలంగా ఉంటుంది. అట్లాగే అమ్మవారికి సప్తశతి పారాయణ చేయించుకోవటము, నవచండీ పారాయణ, ఏకచండీ హోమం చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈశ్వరుడికి విశేషంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏలినాడు శని ప్రభావం తగ్గడం జరుగుతుంది, తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి. మరి మీనరాశి వారికి 6 నెలల్లో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. మీకు చెప్పిన పరిహారాలు చేసుకుని అనుకూలంగా మార్చుకోవచ్చు. ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, రాజకీయం, సినీ రంగం, కుటుంబంలో పరిస్థితులు, వృత్తి, వ్యాపారం, సంతానం, వివాహం, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, వైద్య,
వ్యవసాయ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యకి కూడా చక్కటి పరిష్కారం నా దగ్గర ఉంది. నా నంబర్ స్క్రీన్ పై అవుతోంది. చూసి చక్కగా జాతక సమస్యలు, ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చెప్పి పరిహారం చేసి మీకు అనుకూలంగా మార్చగలను. మీరు రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.